తిరుపతి గరుడ వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుండి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ పై ప్రయాణిస్తూ ఫ్లైఓవర్ పై నుంచి యువకులు కింద పడ్డారు. ఇక తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి తీరు గరుడ వారధి ప్లాన్ కూడా మార్చేశారు. ఈ గరుడ వారధి ప్లాన్ మార్చడంతో అది తిరుపతి వాసులకి శాపంగా మారింది. మనం ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఈ బైక్ ఇన్ఫీల్డ్ బైక్ 350cc బైక్ వస్తూ ఉన్న క్రమంలో మనం చూడొచ్చు ఈ సూచికా బోర్డు ఎట్లా చంద్రమైందనేసి పూర్తిగా ఆ రకంగా అక్కడ ఎట్లయితే ఉందో అలాగా పూర్తి షేప్తో సూచికా బోర్డు ఉండింది ఇక్కడ కూడా. అయితే అది ముక్కలు అయిపోయిన పరిస్థితి. ఎంతగా దెబ్బతినిందో అనేది బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు మనము. మొదట వెనకాల కూర్చున్న వ్యక్తి ఈ యొక్క సూచికా బోర్డు దగ్గర కింద పడ్డాడు. కింద పోయి సుమారు 50 అడుగుల లోతులో మనం చూడొచ్చు గరుడ వారధి పైనుంచి ఎట్లా ఉందనేది. అక్కడికి వెళ్ళి పడ్డం జరిగింది. దీంతో పడ్డం ఆ వ్యక్తి ఎవరైతే తోలుతున్న వ్యక్తి ఒక 20 అడుగులు ముందరకు వెళ్ళిపోయి అతను వెనకాల వ్యక్తి పడ్డంతో ముందరకు వెళ్ళి అతను కూడా కంట్రోల్ తప్పాడు. అక్కడి నుంచి అతను కూడా ఒక పడిపోవడంతో సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో మొదటి వ్యక్తి పడిన దాని నుంచి 50 అడుగుల కంటే ముందరకు వెళ్ళి నడి రోడ్లో సర్కిల్ మధ్యలో లక్ష్మీపురం సర్కిల్లో బండి తోలుతున్నటువంటి వ్యక్తి పడ్డాడు. వీళ్ళు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొట్టాల ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. రంగంపేట సమీపంలో కూడా ఉంటుంది. సో మొత్తంగా యువకులు ఇద్దరు కూడా ఇక్కడ పడిపోవడం జరిగింది. దీంతో ఇమీడియట్గా అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి పోలీసులు కావచ్చు, అలాగే అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్లో బాడీస్ని రుయా మార్చురీకి తరలించారు. అయితే ఎందుకు జరుగుతోంది ఈ యొక్క యాక్సిడెంట్స్లు? ఇక్కడ ప్రతిరోజు జరుగుతోంది. గరుడ వారధి ఓపెన్ అయిన కొత్తల్లో ఒక మహిళ వెనకాల కూర్చున్న మహిళ పడిపోయి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కొన్ని వందల మంది చనిపోయి ఉంటారు. అయితే పోలీసులు ఆ సంఖ్యను బయటపడకుండా ఇమీడియట్గా ఎప్పుడు జరిగినా కూడా పైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది తీవ్ర గాయాలు అవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా దాన్ని దాచిపెట్టే పరిస్థితి ఉంది. యాక్సిడెంట్లు గరుడ వారధిలో జరుగుతున్న వాటిపైన ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. ఏ స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది అనేది ఇక్కడ మనం చూస్తే అక్కడ ఒక బార్కు సంబంధించినటువంటి బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గరికి యాక్చువల్గా ఇది టర్న్ అయినటువంటి తీరు చూస్తే మనం ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు, కొంచెం అటువైపు జరిగి ఉండాలా. అయితే మనం చూడొచ్చు ఒక్కసారిగా అటువైపు నుంచి టర్న్ అయినటువంటి స్థితి మనం చూడొచ్చు ఎలా ఉందనేది. ఆ రకంగా టర్న్ చేయడం వల్ల ఎంత తీవ్రమైనటువంటి మలుపు జరిగిందో చూడొచ్చు. యాక్చువల్గా ఇంకా అటువైపు తూర్పు వైపుకి ఇంకా జరిగి ఉండాలా. జరిగి ఉంటే ఆ కర్వ్ అనేది కంటికి కనబడకుండా ఉండేటువంటి మలుపు కాకుండా సవ్యంగా ఎంత దూరం నుంచి చూసినా కూడా నెక్స్ట్ వచ్చే రోడ్డు కనబడుతుంది. అయితే అలా కాకుండా చాలా ఇమ్మీడియట్ కర్వ్ లాగా ఉండడం వల్ల కంట్రోల్ తప్పిపోతున్నారు. మరోవైపు ఇరుకైంది రోడ్డు కూడా. ఆ ముందు ఉన్నటువంటి రోడ్డుకి ఇక్కడుండే రోడ్డుకి ఇరుకైంది. దాని కొలత మారింది. అక్కడ ఉండేటువంటి కొలతకి ఇక్కడ ఉండే కొలతకి చాలా ఇమ్మీడియట్గా ఒక్కసారిగా కొలత మారడంతో అంచనా తప్పుతూ ఉంది. చూడ్డానికి అంతే రోడ్డు ఉంటుందనే ఒక అంచనాతో తోలుతున్నప్పటికీ కానీ దానికి సంబంధించినటువంటి మార్పు రావడంతో ఈ ప్రాంతంలో ఈ బార్ దగ్గర చూడొచ్చు మనం బార్ ఇక్కడ. ఆ బార్ కోసం ఈ మలుపు దగ్గర చేసినటువంటి మార్పు వల్ల ఇప్పటికీ చాలామంది చేరిపోతున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి పాలకుల తీరు వల్ల తిరుపతి వాసులకి ఇది ఒక శాపంగా మారింది. మొత్తంగా గరుడ వారధి పైన సీసీ కెమెరాలు కూడా లేవు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా, అలాగే ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిని నియంత్రించడానికి ఏ చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే ఈ మరణాలు ముఖ్యంగా యువకులు ఎక్కువ తీవ్ర గాయాలపడడం లేకపోతే చనిపోవడం అనేది రోజు జరిగే ప్రక్రియగా మారింది. దీనిపై స్పందించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
వీడియో నుంచి నాగార్జునతో దినేష్ ఏబీ నాందూది తిరుపతి.